సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఎవరిని లోపల రానివద్దు. ఎవరు వచ్చినా ముందు కాల్ చేసి మాకు చెప్పు. నువ్వు కూడా పిలిచే లోపల రావద్దు. జాగ్రత్త రాయ్, నిద్రపోకు. ఏమైంది? ఇప్పుడే వస్తాను. బాడీకి వాటర్ తగిలితే కుళ్ళిపోయి కంపు కొడుతుంది. అందుకే వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ చేసేద్దాం. ఇప్పుడే వస్తాను. సరేరా. రే, ఆ డాల్ఫిన్ స్టోన్ని కట్టేసి పూల్లో పడేద్దాం. ఓకే. ఇక్కడే ఉండరా, ఇప్పుడే వస్తా. రే రాజీవ్, ఏమైందిరా? రాజీవ్, కళ్ళు తిరుగుతున్నాయిరా. లోపలికి వెళ్దాం పదా. రే, ఇదంతా ఇప్పుడే ఆలోచించకుండా పడుకో. రేపు చూసుకుందాం. అసలే నీ హెల్త్ కండిషన్ కూడా ఏం బాగాలేదు. రెస్ట్ తీసుకోరా, ఓకే?
రాజీవ్ రే ఏమైందిరా? ఎవరు రమ్మన్నారా మేము లోపలికి? వెళ్ళండి ఇక్కడ నుంచి. పంచాయతీ చేయరు కానీ ఇప్పుడు వచ్చి ఓ పీకుతున్నారా? కొట్టరా బయటికి. రే మాకు ఒక వారం రోజులు ఇంట్లో పనులేం లేవు, మేము మళ్ళీ చెప్తాం. అప్పటి వరకు ఎవరు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. సరే సార్. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి. గట్లనే సార్. రే నువ్వు అన్నిటికీ బీబీ తెచ్చుకోకరా, కూల్గా ఉండు. ప్రియాబడి వదిలించుకునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదురా. ఏం చేద్దాంరా గౌతమ్? నేను నైట్ అంతా దాని గురించి ఆలోచించాను. ఓ పని చేద్దాం, దగ్గరలో చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ మార్చిలో ఈ బాడీని పెట్టేద్దాం. దిక్కులేని మున్సిపాలిటీ సభలు చాలానే వస్తాయి అక్కడికి, నో రికార్డ్స్. కొన్ని రోజులు చూసిన తర్వాత అనాథ శవాలని వాళ్లే కాల్చేస్తారు. బాడీని బయట ఎక్కడ పడేసినా డేంజర్ రా. ఏమంటావు? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రిస్క్ ఏమోరా. పోనీ ఇక్కడే ఉంచేద్దామా? నో 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 సరిపదైతే. వద్దు, ఇప్పుడే కాదు, ముందు బయట పోలీస్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. సరే నాతో రా. ఫస్ట్ రైట్ సెకండ్ లెఫ్ట్. మొత్తం చెప్పాను, మనోడు మొత్తం చూసుకుంటాడు. అరే ఈ రూట్ అయితే సేఫ్ రా. పోలీస్ చెకింగ్ కూడా ఉండదు, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏమంటావు? ఇప్పుడొద్దు, నైట్ తీసుకొద్దాం. అస్సలు ట్రాఫిక్ ఉండదు, మనకు కూడా ఏం ట్రబుల్ ఉండదు. అంతేనంటావా? చాలు రాజీవ్, ఎక్కువైంది ఇప్పటికే. ఇంకో 1 అవర్లో బాడీని బయటికి తీసుకెళ్దాం. బీ రెడీ. అందుకే తాగుతున్నా. పద. పూల్ డ్రైన్ చేసావా? స్టోన్ కూడా కనపడట్లేదురా. గాడ్, ఒకసారి కాంపౌండ్ మొత్తం చూద్దాం. పదరా. మనమే కదరా పడేసింది. ఏమైందిరా బాడీ? నన్ను ఎడతావేంట్రా? నిన్ను ఇక్కడే కదా పడేశావు. వాట్ ద హెక్ మ్యాన్? ఒకవేళ తను బతికే ఉందా, బయటకు వచ్చిందా? ఒకసారి ఇంట్లో కూడా చూద్దాం. పదా. కరెక్ట్ రా. ఏమైపోయింది? ఈ టైంలో ఎవర్రా?
నేను చూస్తాను నాకు. బుద్ధిదానికి ఏమన్నా ఏంటి పని? భయపడి చచ్చాను. పిరి కూడా ఎందుకు అలా తోసేసావు? తుచ్చడం కాదు, ఏ మెంటల్ అయినా చెప్పబెట్టుకున్నా నువ్వేంటి అది ఈ టైంలో? సర్ప్రైజ్ ఇద్దామని ఎందుకు అరుస్తావు? నీ మొహంలో ఉంది. ఏమైంది? హాయ్ రాజీవ్, నీకు హెల్త్ బాలేదని విన్నాను. నువ్వేంటి మిడ్ నైట్ జాగింగ్ చేస్తున్నావు? అయినా ఏంటి ఇద్దరు ఈ టైంలో మేల్కొనే ఉన్నారు? ఓ, ఫ్రెండ్స్ ఇద్దరు తాగుతున్నారా? లేదు లేదు, ఏదో మాట్లాడుతూ. అయినా నువ్వేంటి సడన్ గా? సర్ప్రైజ్! ఏంటి నన్ను చూసి అంత షాక్ అవుతున్నారు? అదేం లేదు, నువ్వు లోపలేరా. क्या हुआ साहब, क्या हुआ? రై, ఏం పీకుతున్నావు నువ్వు గేట్ దగ్గర? మనిషి లోపలికి వస్తుంటే చూసుకోవా? వాచ్మెన్ పాపం నిద్రపోతున్నాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్గా వచ్చేసా. నిద్రపోకుండా పని చెయ్యి. కళ్ళు మూసావో కాళ్ళు ఎరగొడతా. పో. ఓ గైస్, 1 minute, మై బ్యాగ్. ఇలా ఓడిపోయింది ఏంట్రా? నాకేం తెలుసురా బాబు. మరేం చేద్దాం ఇప్పుడు? ఇంతకీ మా డార్లింగ్ ఎక్కడా? ప్రియా, ప్రియా. తను ఊర్లో లేదు. ఓ, ఎక్కడికి వెళ్ళింది? బెంగళూరులో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళింది. నాకు తెలియకుండా ప్రియాకి బెంగళూరులో ఫ్రెండ్స్ ఎవరూ లేరే. అంటే తన ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకే తను పంపించాను. యా, యా, యా. ఓ, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు, నిన్నంతా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదో బిజీగా ఉండి చూసుకున్నట్లే. అయినా నువ్వు మీ ఆంటీ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇల్లు అయితే ఎయిర్పోర్ట్కి దగ్గర కదా అని వచ్చా. ఈ టైంలో ఆంటీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. పొద్దునే వెళ్తానులే, ఏడ్వకు. సర్లే, నువ్వు వెళ్ళి పైన పడుకో, పొద్దున మాట్లాడదాం. ఓకే రాజీవ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడు ఏం చేసినా రేఖ డౌట్ వస్తుంది. రేపు చూసుకుందాం. నువ్వు వెళ్ళి తనతోనే ఉండు, తను మాత్రం బయటికి రాని చెప్తాను. సరే, మరి బాడీ? గౌతమ్, వస్తున్నా. సరే వెళ్ళు. ఏమైపోయింది?
ఏంటి రా చూడు. రాజీవ్ రేయ్ రాజీవ్ రాజీవ్ లేరా రాజీవ్ రాజీవ్ రేయ్ రాజీవ్ ఏమైందిరా ఇక్కడున్నావేంటి? ఏం లేదురా, వడదడానికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. పడుకునే ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నావా? ఆ? ఆ, లేదురా. రాజీవ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. డోంట్ డ్రింక్ టూ మచ్. అయినా ఈ టైంలో ప్రియా నీ దగ్గర లేకుండా పెళ్ళేంటి? రాని చెప్తాను. సరే రా పైకి వెళ్దాం. మై గాడ్. రేఖను త్వరగా పంపిరా. ఉమ్. నేను ప్రియని చూశాను. ప్రియాని పియానో రూమ్లో చూసావా? అవునరా, రాత్రి నా రూమ్లో మందు అవుతుంటే ఏదో సౌండ్ వచ్చి బయటికి వెళ్ళా. బయటకు వచ్చి చూస్తే బయట అంతా రక్తపడుకులు ఉన్నారా. వాటిని ఫాలో అవుతూ పియాను రూమ్లోకి వెళ్ళి లైట్ వేసి చూస్తే ఎదురుగా ప్రియా ఉందిరా. అయితే ప్రియా బతికే ఉందా? కానీ తను బ్రతుకున్న మనిషిలా లేదురా. బాడీ అంతా బ్లడ్తో మనం చుట్టుపడేసిన కవర్స్లో అంతా అలాగే ఉందిరా. హారిబుల్గా అలాగే సీరియస్గా నన్నే చూస్తూ ఉందిరా. ఆ భయంతో నా కళ్ళు తిరిగి నేను కింద పడిపోయాను రా. రేయ్ అంటే ఏంటి, ప్రియా దయమైందంటావా? అవునరా, అలాగే అనిపిస్తుందిరా. ఆ ఇమేజ్ ఇప్పుడు తలుచుకున్నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. కమ్ ఆన్ రాజీవ్, మొన్నేమో ప్రియాకి దయం పట్టిందన్నావు, ఈరోజు ప్రియానే చచ్చి దయమైందంటున్నావా? ముందు ఆ గ్లాస్ పక్కనట్టు. రాత్రి నుంచి పడుకోకుండా తాగుతూనే ఉన్నావు. నీ రూమ్లో కూడా ఫుల్ బాటిల్ అయిపోయింది. ఆ మత్తులో ఏదో చూసి ఏదో అనుకుని ఉంటావు. ఐ డోంట్ నోరా, నాకేం అర్థం కావట్లా. మేబీ యువర్ రైట్. బాడీ కనిపించిన టెన్షన్లో నాకు రాత్రి నిద్రే పట్టలేదురా. ఆ విషయం ఆలోచిస్తూ కూర్చున్నా. అవును, ఎంతకీ ప్రియా బాడీ ఏమైనట్టు? ఇక్కడ పడేసిన బాడీ ఎలా మాయమైంది? నువ్వు బాటిల్తో కొట్టినప్పుడు తను పడిపోయాక పల్స్ చెక్ చేశాను, పల్స్ అందలేదు. తను బతికుండే అవకాశం లేదు. ఒకవేళ బై ఛాన్స్ బతికే ఉన్నా కవర్స్లో చుట్టేసి స్టోన్ కట్టి పూల్లో పడేశాక తను బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. పోనీ ఎవరన్నా మనకు తెలియకుండా బయటికి తీసారా అంటే ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే. వాచ్మెన్ గాడేమైనా? వాడికి అంత సీన్ లేదు. ఒకవేళ రేఖ? రేయ్ తను గోవా నుంచి వచ్చిందే నిన్న, పైగా రాత్రి తను రాకముందే మనకు బాడీ కనిపించలేదు కదా. కరెక్టేరా. ఛా, పిచ్చెక్కిపోతుందిరా. బాడీ దాచిన చోట లేకుండా, ఎవడూ తీయకుండా, బయట ఎక్కడో కనపడకుండా ఏమైపోయినట్లు? ఒకవేళ నేను పియానో రూమ్లో చూసిందే నిజమేమో. అంటే ప్రియా ఒకవేళ దయమైందా? ఉండరా నువ్వు ఒకడివి, ప్రద్దానికి దయ్యం దయ్యం అంటావు. రాజీవ్, ఆ? సీసీ కెమెరా ఆన్లో ఉంది కదా? యా. నైట్ ఏం జరిగిందో రికార్డ్ అయింటుందిగా. సూపర్ రా. రేయ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టు. ఏంట్రా మొత్తం పోయింది? షిట్, పవర్ ప్రాబ్లం అనుకుంటారా. కరెక్ట్ టైం పోయింది. ఇది అసలైన దయ్యం. హలో, ఎక్కడున్నారు? ఆ ఇంట్లోనే ఉన్నాం. అదేంటి డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నావు? అది ఏం లేదు, రాజీవ్కి నీరసంగా ఉంది, అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు వెళ్తాం హాస్పిటల్కి. ఓకే. ఆంటీ కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళింది, ఈవినింగ్ వరకు రాదంట. నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది, సో నేను అక్కడికే వచ్చేస్తాను గౌతమ్. సరే బాయ్. ఏంటంట?
ఏం లేదురా బోర్ కొడుతుందంటే ఇంటికి వస్తుందంట. రేయ్ నీకు బుద్ధుందా? తను ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా? అర్జెంట్ ఫోన్ చేసి రావద్దని చెప్పు. అంతకాలం నువ్వే ఎక్కడైనా బయట తీసుకెళ్ళు. ఓకే ఓకే కూల్. ఏం లేదు రేఖ, ఇంట్లో కూడా ఏం చేస్తాం, బోర్, బయటికి వెళ్దాం. గ్రేట్. ఎక్కడికి? ఆ, సినిమాకి వెళ్దామా? ఐమాక్స్కి వచ్చాయి, నేను అక్కడికి వచ్చేస్తా. ఓకే సియా. సరే వెళ్ళు, ఆ పిల్లని మాత్రం వెంట పెట్టుకుని రావద్దు. సరే. త్వరగా వచ్చే గౌతమ్. ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. And I would just like to set the record straight. They're not really lazy. బాబు సార్ కాస్త ఛానల్ మార్చమ్మా. ఎందుకు సార్? Groups? పెద్దగా తేడా తెలియట్లేదు. Is it because they can raise their... ఏం తేడా తెలియట్లేదు. ఏం లేదేం లేదు, నువ్వు తిను. There have been several things that I've learned about lions that... హలో. హాయ్ ఆంటీ. హా ఆంటీ. హౌ ఆంటీ? బాయ్ ఆంటీ. ఓకే బాయ్ ఆంటీ. ఓ ఆంటీకి నువ్వు హాయ్ చెప్పొచ్చుగా. ముందు తిను, సినిమాకి టైం అవుతుంది.